పోలీసుల ఎదుట విచారణకు హాజరవడంపై ఉత్కంఠ నెలకొంది. కాకాని ఆంధ్రప్రదేశ్లో లేడనే ప్రచారం జరుగుతోంది. ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న కాకాని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన తన నివాసంలో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. నేడు విచారణకు రావాలని ఆదేశించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరవడంపై ఉత్కంఠ నెలకొంది. కాకాని ఆంధ్రప్రదేశ్లో లేరనే ప్రచారం జరుగుతోంది. ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈరోజు కాకాని పోలీసుల ఎదుట హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆయన అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి అయితే ప్రస్తుతం కాసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకైతే కాకాని గోవర్ధన్ రెడ్డి రాలేదు. దీంతో ఆయన నెల్లూరులో అయితే లేరు, ప్రధానంగా హైదరాబాద్ కు వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఫోన్ మాత్రం అందుబాటులో లేదు. అయితే ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పొదలకూరు పోలీసులు నోటీసులను కూడా కాకాని నివాసాన్ని వద్ద ఇచ్చినటువంటి పరిస్థితి. గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలో తాటిపత్రి అనే ప్రాంతంలో రుస్తుం మైన్స్ కి సంబంధించి అక్రమంగా అక్కడి నుంచి భారీ ఎత్తున వైట్ కార్జ్ కూడా తరలి వెళ్లిపోయిందనే దానిపైన కేసులు నమోదయ్యాయి. దీంట్లో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును కూడా పెట్టారు. అయితే ఆ కేసులో కొద్దిగా ఒక 4-5 రోజుల క్రితం అరెస్ట్ చేస్తారనే వదంతులు రావడంతో 2 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగింది. అయితే పోలీసులు అయితే ఆయన నివాసానికి రాలేదు, కానీ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో కొంత ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగింది. తర్వాత ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించారు. ఆ విచారణ అయితే వేగవంతంగా జరుగుతోంది. రేపు అంటే మంగళవారం రోజు అది వాయిదా పడడంతో ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేరని తెలుస్తుంది. ఇటు పోలీసులు నిన్న ఆయన నివాసానికి వెళ్లడంతో, ఆయన లేకపోవడంతో ఆయన నివాసంలోని గేట్ల వద్ద ఈ నోటీసును కూడా అంటించి అక్కడి నుంచి వచ్చేశారు. ఈ రోజు మరోసారి ఇటు పొదలకూరు పోలీసులు హైదరాబాద్ కు వెళ్ళినట్లుగా కూడా సమాచారం వస్తుంది. హైదరాబాద్ లో కూడా ఆయన తనకి సంబంధించినటువంటి కార్యాలయంలో అందుబాటులో లేడని చెప్పి పోలీసులు చెప్తున్నట్లుగా మనకి సమాచారం కూడా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే రేపు మధ్యాహ్నం వరకు కూడా కోర్టులో ముందస్తు బెయిల్ కి ఆయన విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన రేపు కోర్టుకి ఏమన్నా హాజరవుతారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వరుస కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే ఆయన పైన దాదాపు 6 కేసులు ఉన్నాయి. ఈ 6 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ అయితే ఆయన హైకోర్టులో వేశారు. అది కూడా విచారణ జరుగుతుంది. అది కూడా రేపు మధ్యాహ్నానికి తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ముందస్తు బెయిల్ కూడా అనుమతి కోరుతూ ఈ 7వ కేసులో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్దకైతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే భారీ ఎత్తున వస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. దీనిపైన ఆయన ఎలా స్టెప్ తీసుకుంటాడో మాత్రం వేచి చూడాలి. జ్యోతి, అయితే ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి టాక్ వినిపిస్తోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ గా ఉండేటువంటి ఏకైక వ్యక్తుల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయన చూస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి యాక్టివ్ గా మారి వాళ్ళపైన అనేక విమర్శలు కూడా తొలి నుంచి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కేవలం తమని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆరోపిస్తున్నారు.
వస్తున్నాయి. ఆ మేరకు మొన్న 2 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద అయితే ఒక్కసారిగా అటు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు పెద్ద సంఖ్యలోనే అక్కడికి తరలి వచ్చి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా అధైర్యపడొద్దు, నన్ను అరెస్ట్ చేయరని కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రాత్రింపవళ్ళు అక్కడే కార్యకర్తలతో పాటు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మాత్రం తెరపైకి భారీగా వస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ. తిరుమల అలిపిరి చెక్ పాయింట్